హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టాపిక్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ గారి గురించి కానీ వైసీపీ ఫ్యాన్స్ గురించి కానీ కూటమికి సంబంధించినటువంటి అంటే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు గారి దాకా ఆ మధ్యలో హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మాట్లాడినటువంటి మాటలు వారి మీడియా మీ అందరికీ తెలుసు. రప్ప రాజకీయం గురించి పదే ప్రస్తావిస్తూ ఉన్నారు, తప్పు అని. ఓకే, అండ్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు సైకో మెంటాలిటీ కలిగినటువంటి లీడర్లు అభిమానులు వైసీపీలోనే ఉంటారు, ఆ మెంటాలిటీతో పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఇది తప్పు కదా, ఇలాంటి వాళ్ళని మేము సహించము, మోకాల మీద నిలబెడతాము, కర్రలు తీసుకొని కొడతాము, నడిరోడ్డు మీద ఊరేగిస్తామని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సైకో మెంటాలిటీ అంటే ఏంటి, జన సైకోలుగా ఎలా మారారు, వారి వికృత చేష్టలు చేస్తున్నటువంటి తరుణంలో చివరికి కూటమికి సపోర్ట్ చేసేటువంటి వారు కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తీసుకొస్తూ ఉన్నారు. సో ఈ గతంలో అనేక సందర్భాల్లో చేశారు. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి జల్సా సినిమా రిలీజ్ అయింది. ఈ రిలీజ్ సందర్భంగా వాళ్ళు జగన్ గారిని, అదేవిధంగా మహేష్ బాబు గారిని, అదేవిధంగా అల్లు అర్జున్ గారిని వీరిని అవమానించే విధంగా, వారి ఫ్యాన్స్ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ముందుగా ఆ వికృత చేష్టలేదో ఒకసారి మీరు చూడండి. మరి ఇంత జరుగుతుంది కదా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వాళ్ళే ఫార్వర్డ్ చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున. సో మరి దీని మీద యాక్షన్ ఉండదు, ఇది తప్పు కదా అని చెప్పరు, ఇది సైకో మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు, సో మన పార్టీలోని ఇలా పెట్టుకొని అవతల వాళ్ళ గురించి మనం మాట్లాడడం తప్పు కదా అనేటువంటి జ్ఞానం వాళ్ళకి రాదు, లేదు, ఉండదు. ఒక్కసారి చూడండి మీరే. ఇది చేస్తూ అక్కడ ఒక బూత్ పదం కూడా వాడారు, నేను ఆ పదం చెప్పలేనులేండి, అదొకటి. ఓకే, ఇంకా చూపిస్తా. ఇక్కడ జగన్ గారు, ఇక్కడ అల్లు అర్జున్ గారి మాస్కులు పెట్టుకొని కొట్టుకోవడము, అక్కడ కూడా బూత్ పదం వాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఇంకా చూపిస్తా, ఇంకా దారుణాలు చూపిస్తా. అరటిపండు తొక్క, జగన్ గాడు బొక్క, ఇది వాళ్ళు చెప్పింది. దీన్ని ఓవర్ యాక్షన్ అన్నారా? మీరు అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడి ఇట్లా ఓవర్ యాక్షన్ చేసి సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళు చేస్తారు ఇట్లాంటివి. మీరు అరటిపండు తొక్క అన్నారు, మీ తొక్క తీస్తారు వైసీపీ ఫ్యాన్స్ తలుచుకుంటే, బొక్క అంటారు, మీ బొక్కలు రోగొడతారు వైసీపీ ఫ్యాన్స్ తలుచుకుంటే. ఎందుకు పదే వాళ్ళని గెలుపుకోవడం చెప్పండి. ఆల్రెడీ గతంలో రుచి చూపించారు కదా వాళ్ళు. గతంలో మీ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ రకంగా ఏంటిది వాళ్ళు టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, ఆ తొక్క కానీ బొక్కలు కానీ ఏ రకంగా చేస్తారనేది చూశారు కదా. చూసి కూడా మళ్ళీ రెచ్చగొట్టడం అనేది ఏంది? వాళ్ళు సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు మాట్లాడడానికి ఏం ఉండదు, మీరు ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. అనవసరంగా మీరు రెచ్చగొడతా ఉన్నారు, అనవసరంగా మీరు పవన్ కళ్యాణ్ గారి పేరును నాశనం చేస్తూ ఉన్నారు. కూటమిని అభిమానించే వాళ్ళు కూడా ఈరోజు మీరు చేసే కారణంగా, మీరు మాట్లాడే కారణంగా, మీ వికృత చేష్టల కారణంగా వారికి కూడా విరక్తి పుట్టింది. పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వేరే హీరోలు ఉంటారు కదా, వేరే హీరో అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా అభిమానించడం మానేశారు ఇప్పుడు వీళ్ళు చేసే పనుల వల్ల. ఎందుకనేది కూడా చూపిస్తా చూడండి. ఇక ఈ అబ్బాయి అంటే అక్కడ మబ్బుగాడు అన్నాడంట, పవన్ కళ్యాణ్ మబ్బుగాడు అన్నాడంట. అన్నాడో లేదో ఆ వాడు అక్కడైతే మనం చూడలేదు, కానీ వాళ్ళు అంటారు అక్కడ గొడవ పెట్టుకుంటున్నారు, నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ ఇక్కడికి ఎందుకు వచ్చినావు, నీ జీవాల కొడతాం లా కొడక అని చెప్పి, ఎవడు ఫ్యాన్ నువ్వు ఇక్కడికి వచ్చి అవడం ఏంద్రా అని చెప్పి మళ్ళీ ఇక్కడ నిజంగా ఈ వ్యక్తి ఆ పిల్లోడు మహేష్ బాబు ఫ్యానో కాదో కూడా తెలియదు. ఎందుకంటే
నేను ఎందుకు ఈ మాట అంటానంటే ఈరోజు ఇప్పుడు మురారి సినిమా అదేవిధంగా జల్సా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓకే, మరి మహేష్ బాబు ఫ్యాన్ అయితే రిలీజ్కి అక్కడికి వెళ్తాడు మురారి సినిమాకి. వీళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట, రెచ్చగొట్టడం. అంటే మహేష్ బాబు ఫ్యాన్ చేత కూడా మేము తలుసుకుంటే జై కళ్యాణ్ బాబు అనిపించామనే యాంగిల్ కూడా చేస్తారు వీళ్ళు. సో వీరు ఏ యాంగిల్ చేసినా ఏం చేసినా కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా అభిమానించడం మానేస్తారు. అసలు మీకి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అసలు చాలా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. నేను నిజం చెప్తాను, ఎందుకంటే కృష్ణ గారి ఆయాం నుంచి కూడా మీరు ఎవరినైనా అడగండి చెప్తారు. వాళ్ళ లెక్కలు వేరు, వాళ్ళ కథలు వేరు. ఇట్లా పనికి మాలన్నీ పిచ్చి పిచ్చి చేయరు వాళ్ళు. నిజంగా వాళ్ళు కృష్ణ గారి ఆయాం నుంచి ఇప్పటి వరకు కూడా సినిమా బాగాలేదనుకోండి, వాళ్ళే ఓపెన్గా చెప్పేస్తారు సినిమా ఆడదు, బాగలేదు అని చెప్పి. నిజం, కృష్ణ గారు ఏదైతే చెప్తారో వీళ్ళు కూడా అదే చెప్తారు, ఓపెన్గా ఉంటారు. వేరే హీరోల సినిమాలు బాగుంది అనుకోండి, సినిమా బాగుంది ఆడుతుంది అంటారు, వాళ్ళు ఆదరిస్తారు కూడా. అంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తులు మహేష్ బాబు అభిమానులు, కృష్ణ గారి అభిమానులు సైతం అంతే. అంతా ఇదేంది వాళ్ళతో పెట్టుకోవడం? అసలు మహేష్ బాబు ఆలోచన విధానం ఏంటి? అసలు మహేష్ బాబు గారు చెప్పేది ఏంటి? తన అభిమానులకి ఇక్కడ మేమేం బాగుంటాం, మీరు మంచిగా ఉండండి, వేరే మీరు కొట్టుకొని తిట్టుకొని ఇలాంటి గొడవలు చేసుకోవద్దని చెప్తారు. వారి అభిమానులు కూడా అదే పాటిస్తారు. ఆయన చెప్పేది అది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, వారి అభిమానులు ఏం పాటిస్తారు, ఏం చేస్తున్నారు? వ్యత్యాసం ఉందా లేదా? అందరికీ తెలిసిందే కదా విషయము. మహేష్ బాబు గారు కొన్ని వేల మంది చిన్నారుల గుండెలు కాపాడిన వ్యక్తి మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారిది ఆయన సపరేటు, మహేష్ బాబు గారు సపరేట్. ఎవరికి ఉండే క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. కానీ ఆ అభిమానాన్ని ఈ రకంగా పాడు చేసి వారికి చెడ్డ పేరు వస్తుంది, వీరికి చెడ్డ పేరు వస్తుంది. అనవసరంగా వారిని గెలుకుంటూ వాళ్ళు టార్గెట్ చేస్తే వేరే ఉంటుంది. వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరి జోలికి పోరు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టే రకం కూడా కాదు వాళ్ళు. వాళ్ళ టార్గెట్, వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. ఆల్రెడీ వెనక్కి తిరిగి చూస్తే మొత్తం తెలుస్తుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, జగన్ గారి ఫ్యాన్స్ అయినా వారు ఎవరు జోలికి పోరు. వారి జోలికి వస్తే మాత్రం మీరు ఏదో తొక్క అని మాట్లాడుతూ ఉన్నారో మళ్ళీ జీవితంలో ఆ మాట అనకుండా చేయగలరు వాళ్ళు. సో దయచేసి అలాంటివి మానేయండి. మీ హీరో సినిమా రిలీజ్ అయితే హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అందులో ఉన్న పాటలకి స్టెప్స్ వేయండి, అందులో ఉన్న డైలాగులు చెప్పి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మురారి సినిమా రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఒక జంట ఒక సాంగ్ అది ఉంది కదా, అలనాటి రామచంద్ర, ఆ పాటకి కూర్చొని ఎంత చక్కగా చేశారు వాళ్ళు. సోషల్ మీడియా వేదిక వైరల్ అయింది. అలాంటివి కదా చేయాల్సింది, ఈ పిచ్చి పనులా. ఇంకా చూపిస్తా చూడండి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించి. అల్లు అర్జున్ గారిని ఆ రకంగా కాళ్ళ కింద తొక్కుతూ రెచ్చగొట్టడం కాదా ఇది? అల్లు అర్జున్ గారు తెలుగు సినిమా స్టామినాను పెంచారు కదా ప్రపంచవ్యాప్తంగా. మీరు ఈరోజు ఇట్లాంటి పనులు చేస్తారు, వాళ్ళ అభిమానులు కూడా రేపు మళ్ళీ ఇదే పని చేస్తారు. అంటే మీరు నేర్పిస్తున్నారు కదా. మళ్ళీ ఏమనంటే చూసారా మమ్మల్ని అన్నప్పుడు లేదంటే మీరు నేర్పింది అది. మీరు అనకుండా ఉంటే వాళ్ళు కూడా ఎవరిని అన్నారు కదా. ఇట్లాంటి వికృత చేష్టలు అన్నమాట ఇవి, రెచ్చగొట్టడము. ఇదిగోండి ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు జనసేన బ్యానర్ పట్టుకొని ఇట్లా తిప్పుతున్నట్టు ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రప్ప డైలాగ్ వాడారనే, అది కూడా ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తేనే ఈ రోజు దాకా మనం రప్ప అంటున్నాం. ఇదే కదా సైకో రాజకీయం అంటే, రప్ప రాజకీయం అంటే, రెచ్చగొట్టడం అంటే. ఇప్పుడు రెచ్చగొట్టి దాన్ని పెద్దగా చేసి అవతల వాళ్ళు ఏదైనా కౌంటర్ ఇస్తే చూసారా మళ్ళీ రప్ప రాజకీయం అని చెప్పి మళ్ళీ మీరే ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా వేరే ఏది లేనట్టు దీని మీదనే చర్చ పెడతారు. సో ఇది పబ్లిక్లో ఈ రకంగా చేయడం అంటే భయభ్రాంతులకు గురి చేయడము, విద్వేషాలను రెచ్చగొట్టడము. మరి ఇది మన కళ్ళకి కనపడదా? దీన్ని కంట్రోల్ చేయమా? పవన్ కళ్యాణ్ గారు మస్తు మాట్లాడతారు కదా డైలాగులు. తప్పురా బాబు ఇది చేయకూడదు, మీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్తారా? ఆయన చెప్పరు. వేరే వాళ్ళ ఏదన్నా ప్రజలకు సంబంధించి మాట్లాడితే దాన్ని తప్పు పడతారు, మాకే వార్నింగ్లు ఇస్తారని. దీన్ని ఏమంటారయ్యా? కంట్రోల్ చేసుకుంటే మీకే బెనిఫిట్, కంట్రోల్ చేయకుండా ఇట్లే వదిలేస్తే ఖచ్చితంగా మీ కొంప ముంచేది మీ అభిమానులే. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. చాలామంది చీదరించుకుంటున్నారు ఏంటిదని. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కొంతమంది ఇది కరెక్ట్ కాదని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇది తప్పురా బాబు, మన పవన్ కళ్యాణ్ పేరు బ్యాడ్ అవుతుందని కూడా చాలామంది చెప్పినప్పుడు కూడా కొంతమంది ఇదే రకంగా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.